ఇవాళ నేను మదనపల్లి కేంద్రంగా చెబుతున్నా, నేను ఒక బహిరంగ సవాల్ విసురుతున్నా వైసీపీ నాయకులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా గతంలో అసలు పేరు ఊరు తెలియని మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా బహిరంగ సవాల్ ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీటీ మోడ్ లో పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తా కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మందికి కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మేము పీపీపీ మోడ్ లోకి వాళ్ళ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లాం? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి దానికి నబార్డు కింద కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ, లేదా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ 8,500 కోట్ల నిధులు రుణ రూపంలో ఇవ్వడానికి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరకొరగా సగం బిల్డింగ్లు కట్టి ఆ 5 కాలేజీలు మొదలు పెడితే 6వ కాలేజీ మేము వచ్చే నాటికి దాన్ని పూర్తి చేసి 4 ఏళ్లు పూర్తి చేశాం. ఇక మిగతా కాలేజీల గురించి మేము వచ్చిన కొత్తల్లో ఈ కాలేజీ ప్రారంభం కోసం ఎన్ఎంసీ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత కాలేజీ చూశారు, చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి మదనపల్లి కాలేజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్లయితే పెట్టిన ఖర్చు ఎంత అయ్యా 5 ఏళ్లలో అంటే 44,16,000. 44 కోట్ల 16 లక్షలు. 44 కోట్ల పెట్టాల్సిన ఖర్చు 500 కోట్లయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి కేవలం 44 కోట్ల 16 లక్షలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మీరు చెప్పండి. దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందా? మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, 3 బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారనుకోండి, పునాది వేస్తే ఇల్లు పూర్తయినట్ట, గోడలు లేకపోతే ఇల్లు పూర్తయినట్ట, సీలింగ్ వేస్తే ఇల్లు పూర్తయినట్ట. ఇవేమి చేయలే. పునాదులు వేశాడు, గోడలు లేపాడు. ఒక్క పులివెందుల కాలేజీ మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 300 కోట్లు ఖర్చు పెట్టుకుని పులివెందుల్లో మంచిగా హాస్పిటల్, మంచిగా కాలేజీ కట్టుకున్నారు. కానీ ఆడపిల్లలు ఉండడానికి, మగపిల్లలు చదువుకునే పిల్లలు ఉండడానికి హాస్టళ్లను పూర్తి చేయరా? మీరు నీ సొంత నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే అంత ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలకి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత దీంట్లో చాలా కొరతలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఫ్యాకల్టీ 5 సంవత్సరాలకి ఈ వైద్య విద్య అనేది మామూలుగా బీకామ్ బిఏ లాగా కాదు. వైద్య విద్య చాలా క్లిష్టమైన విద్య. కానీ నేర్పించాలంటే దానికి చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండాలా, ప్రొఫెసర్లు ఉండాలా, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలా, ట్యూటర్స్ ఉండాలా. వీళ్ళెవ్వరూ అక్కడ వెళ్ళడానికి సిద్ధకపోతే 50% సిబ్బందితోనే దాన్ని పూర్తి చేయాలంటే ఎన్ఎంసీ చెప్పింది, అరే మూర్ఖులారా, ఎలాగ మీకు 50% సిబ్బందితో వైద్య విద్యను ఎలా చూపిస్తాం, మీకు పర్మిషన్ ఇవ్వం పో అని చెప్పి పులివెందుల, మదనపల్లి, మార్కాపురం ఆలోని కాలేజీలని నిరాకరించింది. తర్వాత పేరులో ఉంటున్న 7 కాలేజీలు ఉన్నాయి, వాటిని కూడా అదే పనిగా మీరు కూడా నర్సీపట్నం పోతే పునాదులు వేశారు, పెనుగొండ పోతే గోడలు తెంపారు, బాపట్ల పోతే పునాదులు కప్పారు, కానీ పూర్తి చేయలేదు. పాలకొల్లులో అదే పరిస్థితి. పాలకొల్లు పునాదులు తీసుకొస్తే దాంట్లో వర్షాలు వచ్చి నీళ్లు ఆగిపోయింది. అక్కడ మెడికల్ కాలేజ్ మేము కట్టామని చెప్పి ఉంటున్నారు. పార్వతీపురం అయితే టెండర్ పిలవలే కాలేజీ కట్టడానికి, టెండర్ పిలవలే, ఇంటికి రాయి పేర్చలే, మేము కాలేజీ కట్టాం. కాలేజీ కడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 5 సంవత్సరాల్లో మీరు పెట్టింది 12,000 కోట్లకి తప్పిస్తే ఆ 1,200 కోట్లతో మీరు కాలేజీల నిర్మాణం పూర్తవుతుందా? నాణ్యమైన వైద్య విద్యను తీసుకురావడానికి అవుతుందా? అది ఖరీదైన ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామకం చేపట్టడానికి అవకాశం ఉంటుందా అనే విషయాన్ని మీకు చేతనైతే దమ్ముంటే చెప్పాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డిని, ఆయన అడుగులకు అడుగులు ఒత్తిడి అసత్య ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్న దమ్ముంటే ఇదే మదనపల్లి వేదిక కూడా చెప్పడానికి సిద్ధంగా. ఇక్కడ నాయకులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం ఇక్కడ ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే, ఎక్కడ గనులు కనిపిస్తే సర్వేసి పిండిన ఇది ఎక్కడ ఖాళీ స్థలాలు చూస్తే మీకు తెలుసు. మదనపల్లిలో ఎటువంటి ఖాళీ స్థలం సంబంధం లేకపోయినా కూడా పక్కన నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ కబ్జాలు చేశాడా లేదా? కబ్జాలు చేయడం మీద ఉన్న దృష్టి ఈ మెడికల్ కాలేజీని నిర్మించాలని ఎందుకు లేదా? నాయకులు మన వీధికి వచ్చినప్పుడు, మన ఊరికి మళ్లీ వచ్చినప్పుడు నంగనాచి మాటలు చెప్పడానికి వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం ఉంది. కొన్ని పార్టీలు వారి అవసరాల కోసం ఇవన్నీ మాట్లాడుతుంటారు. వాళ్ళు ముందు తెలుసుకొని ఈ విషయాన్ని వెళ్లి వాళ్ళకి 5 సంవత్సరాలు మీరు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలో వస్తుంది పూర్తి కావాలని ఎలా అనుకుంటున్నారో అని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అన్ని కాలేజీల విధంగా దృష్టి పట్టించి పూర్తి చేయకుండా వదిలేస్తే ఇవాళ ప్రభుత్వం ఆలోచించి దాన్ని పీపీపీ మోడ్ లో నిర్మించడానికి సంకల్పించింది. పీపీపీ మోడ్ లో నిర్మిస్తుంటే ప్రైవేట్ పరం చేస్తున్నారు కాదు. ప్రైవేట్ పరం ఏ కాలేజీ కావడం లేదు. దీన్ని కేవలం ప్రైవేట్ ప్లేయర్స్ ను పిలిచి టెండర్లు పిలిచి పారదర్శకంగా పిలిచి దానికి ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్
మీరే డబ్బులు ఖర్చు పెట్టి పూర్తి భవనాన్ని పూర్తి చేయండి. ఒక మంచి వసతులతో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకురండి. దాన్ని నిర్మించిన తర్వాత మీరే ఆపరేట్ చేయండి. దాని తర్వాత 33 సంవత్సరాలు మీ లీజ్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వానికి చెప్పండి అనే ఉద్యోగం కల్పిస్తే ఇది ఎక్కడ కూడా ప్రైవేట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తున్నారు, ప్రైవేట్ చేతుల్లో చేస్తున్నారు. ఒప్పందం మాత్రమే జరుగుతుందయా, ప్రైవేట్ చేతుల్లో పెట్టింది కాదు. మీలాగా ఇసుక ప్రైవేట్ చేతుల్లో చెప్పి రాష్ట్రంలో మొత్తం ఇసుకనంతా గుల్ల చేసి మీలాగా ప్రభుత్వ పరంగా షాపులు మద్యం షాపులు పెట్టి మీరు ఖజానా నింపుకోవడమే కాకుండా ప్రజలకు లివర్ వ్యాధులు రావడానికి, కిడ్నీ వ్యాధులు రావడానికి, గుండె జబ్బులు రావడానికి, లక్షల మంది చనిపోవడానికి, వాళ్ళ లక్షల మంది మంచానికి పరిమితం కావడానికి, నరాల జబ్బులతో పరిమితం కావడానికి పనిచేసిన వాళ్ళు ఇవాళ అటువంటి అవినీతికి పాల్పడిన వాళ్ళు ఇవాళ పారదర్శకంగా పనిచేస్తున్న మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు బహిరంగ రండి, అసెంబ్లీకి రండి, చేతనైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీలో సత్తా ఉంటే, మీ వాదనలో పొస ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో వచ్చి అందరూ చూస్తారు కదా, ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసుకోవడం కాదు. తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకుంటే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని అప్పుడప్పుడు ట్వీట్లు చేసుకోవడం కాదుగా. రాజకీయాల్లో ప్రజల్లో పనిచేయాలంటే వాళ్ళల్లో ఎదుర్కొనే సత్తా ఉండాలా, ఎదుర్కొనే దమ్ము ఉండాలా. మీ ఏదన్నా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఆ తప్పుని ప్రజల్లోకి తీసుకెళ్లే దమ్ము ఉండాలి. దానికి నువ్వు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాకుండా ఇళ్లలో కూర్చొని మాట్లాడించుకుంటా ఏనాడు ఎన్నికల్లో గెలవలేని వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తా, అబద్దాలు చెప్పేసి మాకు ఛానల్ ఉంది కదా అని చెప్పి అసత్య ప్రచారాలు చేసుకుంటా, అవినీతి బగిలీలు అంటి కొట్టుకుంటా, ఇంట్లో దాక్కుంటా అంటే ఆ దాక్కునే వాళ్ళని ఏమంటారు?